క్రైస్తల దేవునికి స్తోత్రం. క్రైస్తలాడు. మరి నేను కేఏ పాల్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే కేఏ పాల్ గారు ఒక డెడికేషన్, అభిషేకం కలిగినటువంటి దేవుని చిత్తానుసారమైన గొప్ప దైవజనులు ఆయన. అంటే ఇప్పుడు ఆయన గురించి పొగడటం కాదు, కానీ ఆయన కేఏ పాల్ గారు సేవకుడు నుంచి ప్రపంచవ్యాప్తంగా శాంతి దూతగా ఆయన మినిస్ట్రీ పెట్టి అనేక మందిని ప్రపంచ దేశాలన్నీ ఆయన తిరిగి దేవుని పరిచయం కోసం ఎంతో సేవ చేసి ఉన్నారు. అంటే కేవలం దేవుని యొక్క చిత్తములో అభిషేకించబడ్డటువంటి దైవజనుడైన గొప్ప దైవజనుడు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా కేఏ పాల్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి దైవజనుడు. ఎందుకంటే ఆయన సాక్ష్యం అద్భుతం. ఆయన సాక్ష్యం ఒక సామాన్య స్థితిలో నుంచి ఆయన ఒక ప్రపంచ దేశాలనే శాసించగలిగే స్థాయికి వెళ్ళినటువంటి, మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ లో నుంచి వెళ్ళినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన కేఏ పాల్ గారికి ఉన్నటువంటి నాలెడ్జ్ అపోహమైనటువంటి నాలెడ్జ్. ఆయన పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, బైబిల్ నాలెడ్జ్ ఉంది. ఆయన ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం గురించి కూడా, ప్రపంచ దేశాల గురించి కూడా ఒక మంచి నాలెడ్జ్ కలిగినటువంటి గొప్ప మేధావి కేఏ పాల్ గారు. ఎందుకంటే పొలిటికల్ గా మాట్లాడాలంటే ఏ సంవత్సరంలో ఏ మినిస్టర్ ఎప్పుడు పదవులు చేశాడో, ఎప్పుడెప్పుడు చేశాడో, పేర్లతో డేట్లతో సహా ప్రతి పొలిటికల్ లీడర్ గురించి స్పష్టంగా మాట్లాడు. ఒక సీఎం మాట్లాడలేరు, చెప్పలేరు. ఒక ప్రైమ్ మినిస్టర్ చెప్పలేరు, ఎవరో చెప్పలేరు. కేఏ పాల్ గారికి ఉన్న పొలిటికల్ నాలెడ్జ్, మరి ఏ సంవత్సరంలో ఎప్పుడు ఏ మినిస్టర్ ఏం చేశాడు, ఏంటో వాళ్ళ పేర్లు, డేట్లు ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక బిల్ గేట్స్ కానీ, ఒక లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ, ఇటువంటి మా గొప్ప గొప్ప మేధావులు ప్రతిదీ కూడా ఏ టు జెడ్ ఆయన బ్రెయిన్ లో ఆయన చూడకుండా టక ఆయన చెప్పగల సమర్థుడు. నిజంగా ఆయనకున్నటువంటి జ్ఞానం అది మన భారతదేశం, ఇండియా వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే ఇండియా మతపరంగా ఒకటే. మరి కేఏ పాల్ గారిని హైలైట్ చేయడానికి మతపరమైనటువంటి అపోహలు కొన్ని అడ్డం వస్తున్నాయి ఆయనకి. తర్వాత క్రిస్టియానిటీలోనే శాఖలు, మతపరమైన మినిస్ట్రీ పరమైనటువంటి, డినామినేషన్ పరమైనటువంటి శాఖలు ఆయనకి అడ్డం వస్తున్నాయి. కాబట్టి కేఏ పాల్ గారు ఎప్పుడూ కూడా ఆయన హెల్పింగ్ నేచర్ కలిగినటువంటి వ్యక్తి. భారతదేశాన్ని ఆయన ఎంతో చేశారు. ఆయన మినిస్టర్లు ఎంతో మంది డబ్బు తెచ్చి భారతదేశానికి ఆయన ఇచ్చారు, ఖర్చు పెట్టారు, కోట్లు తెచ్చి ఇచ్చారు. మరి ఎప్పుడైనా ఆయన చేయగలిగే పనులు, గొప్ప కార్యాలు, ఒక మినిస్టర్ పదవులో ఉన్న వాళ్ళు చేయలేనటువంటి పనులు కేఏ పాల్ గారు చేయగలరు. ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా మన ఇండియాకు ఒక అవకాశం ఇస్తే ప్రపంచ దేశాలని గుర్తించగలిగి భారతదేశానికి వచ్చి మోకరించగలిగే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళగలరు ఆయన. ఇక్కడ ఏంటంటే ధనవంతులైనటువంటి వారు, రాజకీయ నాయకులైనటువంటి వారు, మత శాఖలు అంటే డినామినేషన్ పరంగా క్రిస్టియన్ శాఖలు అయినటువంటి వారు, తర్వాత మత సంబంధమైనటువంటి కొన్ని ఈ సమస్యలు ఆయన్ని పిచ్చోడి కింద, ఎర్రోడి కింద చేసి ఆయన బ్లేమ్ చేశారు. కాబట్టి ఆయన ప్రపంచ దూతగా, శాంతి దూతగా ఉన్నప్పుడు, ఆయన గొప్ప మినిస్ట్రీ జరిగిస్తున్నప్పుడు ఆయన కావాలని ఆయన కొంచెం బ్లేమ్ చేసి, ఆయన సేవను అంతా బ్లాక్ చేసి, ఆయన మినిస్ట్రీ అంతా పాడు చేసి, ఆయన చాలా ఘోరంగా చాలా శ్రమలకు గురి చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకులు స్వార్థపూరితమైనటువంటి కక్షతో చేసిన పని. కానీ దేవుడు ఎప్పటికైనా కేఏ పాల్ ఆస్వాదించకుండా మానవుడు. ఒక భారతదేశం గుర్తించకపోవచ్చు, కానీ ప్రపంచ దేశాలన్నీ కేఏ పాల్ గారిని గుర్తించి ఆయన జ్ఞానమేంటి, ఆయన తెలివేంటి, ఆయన దేవుని పరమైనటువంటి గొప్ప శక్తి ఆయన ఎంతో ప్రపంచ దేశాలు గుర్తించినవి. భారతదేశం స్వార్థపూరితమైనటువంటి దేశం కాబట్టి ఇటువంటి హెల్పింగ్ నేచర్ ఉన్న కేఏ పాల్ గారిని సమాజానికి, సంఘాలకి వాడుకోవటానికి కొన్ని శాఖలు ఆయన్ని అడ్డుకుంటున్నాయి. కాబట్టి ఏది ఏమైనా మరి ఇప్పుడు కేఏ పాల్ గారి గురించి ఒక మంచి అవగాహన ఉంది ప్రజల్లోనూ. మరి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కేఏ పాల్ గారు ఒక అభిషేకం పొందినటువంటి ఒక గొప్ప దైవజనుడు. ఆయన ఇప్పుడు గౌరవించాను, ఇప్పుడు చెప్తున్నాను.
కేఏ పాల్ గారు లాంటి వ్యక్తి దేవుడికి ఎవరిని లేపలేదు, ఎన్నుకోలేదు, ఆ స్థాయికి తీసుకురాలేదు. కాబట్టి ఇప్పుడు మన భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి కేఏ పాల్ గారి సేవలు అవసరం. ఆయన జ్ఞానం, ఆయన తెలివి మన దేశానికి ఉపయోగపడాలి. ఆయన చేయగలడు మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాలకు గుర్తించగలిగే స్థాయికి తీసుకురాగలరు. కాబట్టి మీరు ఈ స్వార్థపూరితమైన వాళ్ళ మాటలు వినకుండా, మతపరమైన శాఖల మాటలు వినకుండా, క్రిస్టియానిటీలోనే డినామినేషన్ పరమైనటువంటి మతపరమైన రాజకీయ శక్తులు మాటలు వినకుండా కేఏ పాల్ గారికి ఈసారి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆయన సీఎం అన్నా చేయాలా, ప్రైమ్ మినిస్టర్ అన్నా చేయాలి. అవకాశం ఇవ్వండి. ఆయన చేయగల సమర్థుడు. ఆయన మాట ఏదైతే అంటాడో పని అదే చేస్తాడు. డబ్బు కోసం ఆయన ఏది చేయడు. ఆయన పదవుల కోసం చేయడు, ప్రెస్టేజీ కోసం చేయడు. దేవుడు ఆయన ఏదైతే ఇచ్చాడో ఆయనకి అధికారం, దాన్ని బట్టి ఆయన సేవ చేస్తాడు. డబ్బు అవసరం లేదు కేఏ పాల్ గారికి. కోట్లు కూడా దాచుకోవాలని లేదు. అది వీళ్ళకి కావాలా, ఈ రాజకీయ శక్తులకు కావాలి. కేఏ పాల్ గారికి డబ్బు కోసం రాలే, డబ్బు కోసం కాదు. ఆయన నిస్వార్థపరుడు. ఆయన ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు అన్నారు. నిజంగా ఆంధ్ర వాళ్ళు సేవ చేయాలనుకున్న వాడు మానేసి మతపరమైనటువంటి వాడు మీటింగ్లు ఎట్టి 50 రూపాయలు గొర్రెల్లాగా వెళ్ళిపోయి ఎవరికో ఓటేయమంటే వేసేసారు. ఆయన ఎవడో వచ్చి రాజమండ్రిలో మీటింగ్ పెట్టాడు. ఈసారి పలానా ఆయనకు ఓటేయినట్టు ఓటేసేసారు. మళ్ళీ అడ్రస్ లేడు. ఆ గెలిచిన తర్వాత పాస్టర్లకి గుళ్ళు కట్టేస్తా, ఇల్లు కట్టేస్తా అన్నారు. ఏదీ లేదు. ఇటువంటి మోసపరకరం పాస్టర్లే మోసకరమైనటువంటి రాజకీయ శక్తుల్ని ఎంటేసుకొచ్చి చేశారు. వాళ్ళందరూ పోయారు. ప్రజలు చూశారు, నమ్మలేదు. ఇంకా కేఏ పాల్ గారు ఇప్పుడు లీడ్ లో ఉన్న లీడర్, నెంబర్ 1 లీడర్. ఈ ఒక్కసారి ఆయనకి అవకాశం ఇవ్వండి. నేను ప్రజాశాంతి పార్టీ గ్రూప్ పెట్టాను. ఆ సెల్లోను ఆ గ్రూప్ నడిపిస్తున్నాను. 100 మంది ఉన్నారు గ్రూప్ లో. ఎప్పటికైనా ఆ గ్రూప్ కేఏ పాల్ గారి దృష్టికి తీసుకెళ్లాలని తాపత్రయవుతున్నాను. కేఏ పాల్ గారు నాకు ఏదో డబ్బు ఇస్తాడని కాదు, లేదా లక్షలు ఇస్తాడని కాదు, నాకు ఇల్లు గుళ్ళు కట్టేస్తాడని కాదు. ఆయన తెలివితేటలు, ఆయన మంచితనం దేశానికి ఉపయోగపడ, ప్రజలకు ఉపయోగపడాల. కేఏ పాల్ గారు లాంటి మనిషి మరి ఎవరికి పుట్టడేగా. ఆయన ఉన్నప్పుడే మీరు గుర్తించండి, ఆయన సేవలు పొందుకోండి. ఈసారి ప్రైమ్ మినిస్టర్ గా చేయాలి కేఏ పాల్ గారిని. క్రైస్తలాడ హల్లెలూయా. నా హృదయపూర్వక వందన కేఏ పాల్ గారికి. అందరూ కూడా నా మాటలో మనసును పెట్టి గుర్తించండి నేను చెప్పే సత్యం. క్రైస్తలా నమస్తే.